శివుడే తనని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన పెళ్లి పాడు చేసుకుంటున్నాడు. లోకంలో ఎక్కడైనా ఉన్నాడా ఇలాంటివాడు? అంటే ఆయన భక్తికి లొంగడం అన్న ప్రక్రియ అలా ఉంటుంది. ఆయన అన్నాడు, తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు. కడుపు నిండా అన్నమైనా పెట్టాలా? భర్త అంటే కనీసం ఆ ధర్మం ఉందా? అమ్మ ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు? తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు. ఆయనే భిక్షాపాత్ర చేత్తో పట్టుకుని భవతి భిక్షాం దేహి అని భిక్షాటనమూర్తిగా తిరుగుతుంటాడు. ఆయన కోసం తపస్సు ఒకటే మళ్ళీ. ఎంత విచిత్రం అమ్మా. పోని చాలా మంచి యవ్వనంలో ఉంటాడు, మిసమిసలాడిపోతూ ఉంటాడు, బహు అందగాడు. అందామంటే అసలు ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలుసు యవ్వనంలో ఉన్నాడని చెప్పడానికి? తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు. చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడోకో ఎరుకలేదు. ఎప్పుడు పుట్టాడో చెప్పినవాడు లేడు. నీకు తగినవాడో కాడో ఎలా చెప్పడం? 3 పోనీ అది కూడా వదిలే. ప్రస్తుతానికి నీ కంటికి నదరగా కనపడ్డాడు అనుకో, బానే ఉంది. కానీ అసలు ఆకారమున అతడు భలే మేటియందుమా ఆకారమెట్టిదో అరయరాదు. అసలు పెళ్లి కొడుకు అంటే ఇదిగోనండి అని ఫోటో చూపించాలా? అసలు పెళ్లి కొడుకు అండి అంటే 63 లీలామూర్తులు ఓ లింగరూపం. ఏది అసలు పెళ్లి కొడుకు? ఇలాగా ఉంటాడు, ఇలాగా ఉంటాడు, ఇలాగా ఉంటాడు, ఇలాగా ఉంటాడు అంటే ఎలా ఉంటాడు అసలు? ఎప్పుడు ఎలా ఉంటాడు చెప్పు? అంటే లింగ రూపంలో ఉంటాడు. అప్పుడు కాళ్ళు చేతులేవి? ఆకారమెట్టిదో అరయరాదు. పెళ్లి చెయ్యాలంటే నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి, అవతలవాడి కులం ఏమిటి, అవతలవాడి గోత్రం ఏమిటి చూస్తారా? ఏదో తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిల జనలక్షణం అని 5 చూడాలా? చూడాలంటే కులగోత్రములు 2 అరయుధమందుమా తల్లిదండ్రులు ఇప్పుడు ధరణి లేరు. ఓ పెళ్లి కొడుకు విషయం కనుక్కోవాలంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారి దగ్గరికి వెళ్ళి పిల్లాడు ఎప్పుడు పుట్టాడండి, ఏం చదువుకున్నాడండి, ఏం ఉద్యోగం చేస్తుంటాడంటే, అతని స్వభావం ఎలాంటిదండి కనుక్కుంటారు. కనుక్కోవడానికి తల్లి తండ్రి ఏరు అసలు? ఆయనకి తల్లి తండ్రి లేరు. అసలు ఎప్పుడైనా ఉన్నారా అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. అటువంటి వాణ్ణి తెలుపనొంటివాడు ఒక్కడే ఉంటాడని చెప్తూ ఉంటారు. తెలుపనొంటివాడు దేవుండు చూడడే. ఏవో దేవుడు చూడాలా అలాంటివాడిని అంతే. దేవుండు చూడడే చిలువా మాయ చేతో కపట మంత్రములను నిన్ను ఎట్లు మరగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు. ఏడో మాయో మంత్రమో వేసి మరగించుకున్నాడు, నిన్ను ఆకర్షించాడు తప్ప నీకు తగినవాడా? నీ అందం ఏమిటి, ఆయన అందం ఏమిటి, నీ ఐశ్వర్యం ఏమిటి, ఆయన ఐశ్వర్యం ఏమిటి, నీ వయసు ఏమిటి, ఆయన వయసు ఏమిటి, నీ రంగి ఏమిటి, ఆయన రంగి ఏమిటి, ఏమిటి ఆయన కోసం తపస్సు ఏమిటమ్మా? పరమేశ్వరుణ్ణి తెగుడుదామన్నా విమర్శిద్దామన్నా కుదరదు అసలు వాంగ్మయంలో. వాక్కులకదే అందదు అని నిజం. ఇది స్తోత్రం అయిపోతుంది. ఎందుకో తెలుసా? తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు. అసలు ఈ సమస్త బ్రహ్మాండములు శంకరుడివి. ఎందుకని? మహాప్రళయంలో వీటిని విభూతిగా మార్చి సమస్త జీవుల యొక్క కర్మ ఫలితాలు కూడా తన యందే నిక్షిప్తం చేసుకోవడానికి భస్మగా అలదుకుంటాడు. అసలు సమస్త ఐశ్వర్యము రావడానికి కారణములలో ఒక పూజ ఏమిటి అంటే శివలింగం మీద మారేడుదలం వేయడం. మారేడుదలం ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం. ఆయన ఇవ్వలేని ఐశ్వర్యం లేదు లోకంలో. అందుకే పటవే నమః అని ఒక నామం ఆయనకి. ఆయనని అడిగితే ఆయన ఇవ్వగలిగినది ఏమిటో మనకి తెలియదు. మౌనంగా ఉంటే నువ్వు ఊహించలేనంత ఇవ్వగలడం. ఆయన శక్తి సామర్థ్యములు అసాధారణములు. ఒకానొకప్పుడు ఉపమన్యువు అని మహాభారతంలో తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ పిల్లలందరూ పాలు తాగుతున్నారు, నాకు పాలు ఇయ్యి అన్నాడు. పాపం ఆవిడ పేదరాలు, పిండి కలిపి నీళ్ళు ఇచ్చింది. ఆయన నీళ్లు తాగుతున్నాడు పిల్లల్లోకి వెళ్ళి. పిల్లలందరూ గేలి చేశారు, అవి పాలు కావు, పిండి నీళ్లు మీ అమ్మ ఎక్కడి నుంచి ఇస్తుందిరా, నీ తండ్రి ఇప్పుడు లేడు కదా ఇక్కడ అన్నాడు. ఆయన పరిగెత్తికి వెళ్ళి అడిగాడు, అమ్మ నాన్నగారు ఏరమ్మా, అవి పిండి నీళ్ళుట కదా, పాలు కావుట కదా అన్నాడు. ఆవిడంది విసిగిపోయి, తండ్రి లేకపోవడం ఏమిట్రా, శంకరుడు నీ తండ్రి. ఏరమ్మా అన్నాడు. తపించు కనపడతాడండి. వెళ్ళి పిల్లవాడు పట్టుదలతో తపస్సు చేశాడు, ప్రత్యక్షమయ్యాడు బాలుడి భక్తికి. ఏం కావాలన్నాడు. పిల్లవాడు కదూ, పాలు కావాలన్నాడు. ఒరే నేను శివుడిరా, పాలా అడిగి ఇంకేం కావాలన్నాడు. నాకు పాలే కావాలన్నాడు. మరి పిల్లలతో మాట వచ్చింది కదా. ఆయన చూశాడు, పాలే కావాలా, నీకోసం పాల సముద్రాన్ని సృష్టిస్తున్నానని క్షీర సముద్రాన్ని సృష్టించాడు.
అది ఆయన శక్తి. ఆయన శక్తికి అపరిమితం. ఆయన అందుకే మూడిటికి అతీతుడు. ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము అని 3 మలములకు అతీతుడై ఉంటాడు. కర్మచేత పుట్టేవాడు కాడు, ఆయనకి మాయ చేత వశుడయ్యేవాడు కాడు. ఆయన ఆణవ మలము, కార్మిక మలము ఏదో పంచభూతాలతో ఆయన శరీరం తయారు కాదు. ఆయన ఆద్యంతములు తెలిసినవాడు లేడు. అటువంటి శంకరుడిది సమస్త ఐశ్వర్యము కూడా. అటువంటి వాడు దాచుకునేవాడు కాడు. శంకరోతీతి శంకర, ప్రతి ఇంట తండ్రి రూపంలో ఉండి బిడ్డల యొక్క అభ్యున్నతిని చూస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఏమివ్వలేడు. మరి అటువంటి వాడు బిచ్చం ఎందుకు ఎత్తుతాడు అంటే, ఒరే ఒక్కసారి నీ బుద్ధిని తెచ్చి నా యందు పెట్టరా, నా యందు పెడితే తరించిపోతావు, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతావు ఇలా అని చెప్పడానికి కపాలేశ్వరుడన్న పేరుతో భిక్షాటనమూర్తి అయి భిక్షాటన చేస్తాడు. ఆ భిక్షాటనమూర్తి తెలివి తక్కువవాడు కాడు. ఆయన సౌందర్యానికి మునిపత్నులు మోహించారు ఒకప్పుడు. అద్భుతమైనటువంటి భిక్షాటనమూర్తి ఇప్పటికీ కూడా ద్వారకా శంకరమఠంలో పైన ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి మూర్తి భిక్షాటనమూర్తి. లోకాన్నంతటినీ కూడా బాగు చేయడం కోసం మీ మేధ నాయందు పెట్టండి, మీ బుర్ర నాయందు పెట్టండి అని చెప్పడానికి భిక్షాటన చేస్తాడు. అంతేగాని లేనివాడై భిక్షాటన చెయ్యడాయన. కాబట్టి జలజాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడులేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఈనాటి వాడుకో ఎరుకలేదు. నిజానికి ఆయనకి యవ్వనం ఏమిటి? యవ్వనము, వార్ధక్యము ఇటువంటివన్నీ ఎవరికి అన్వయం అవుతాయి? నా వంటి వాడికి అన్వయం అవుతాయి. నేను పుట్టినప్పుడు పసివాణ్ణి, ఒకప్పుడు బాలుణ్ణి, ఒకప్పుడు యవ్వనంలో ఉన్నవాణ్ణి, ఇప్పుడు వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్నవాణ్ణి. ఇంకో 20 ఏళ్ల తర్వాత శరీరం నశించిపోతుంది. కానీ అన్ని సత్యంగా ఎప్పుడు ఈ శరీరం ఉండిపోదుగా, వెళ్ళిపోతుంది ఒకనాడు. శంకరుడు ఆయన వెళ్ళిపోయేవాడు కాదు, సినిమాలు వెళ్ళిపోతాయేమో, తెరలాగే ఉంటుంది. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ.